ఎవ్రీవన్, దిస్ ఇస్ నీరజ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మగవ సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. స్మార్ట్ రిక్వెస్ట్ అండి, నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలాగే స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. చంటి తన కట్టిన తాళిని ఇవ్వమని సింధూర రూమ్లోకి వెళ్తాడు. అప్పుడే చాముండి సింధూర కోసం భోజనం తీసుకొస్తుంటుంది. సింధూర తలుపు తీయు, నీకు భోజనం తీసుకొచ్చాను అని చాముండి అంటుంది. అప్పుడు సింధూర నాకు ఆకలిగా లేదు, నాకు నిద్ర వస్తుంది అని అంటుంది. చాముండి నువ్వు తినకుండా పడుకున్నావని తెలిస్తే అత్తమ్మ మమ్మల్ని తిడుతుంది అని అనగానే సింధూర డోర్ తీస్తుంది. చాముండి ఇంట్లోకి రాగానే చంటి కోసం చెక్ చేస్తుంటుంది. తర్వాత కిటికీలు తీసుండడంతో సింధూర ఏంటి కిటికీ తలుపు తీసుంచావు అని అనగానే బయట నుండి చల్లటి గాలి వస్తుందని తీసిపెట్టాను అని అంటుంది సింధూర. తర్వాత చంటి బెడి కింద పడుకున్నాడు అనుకుని కావాలని గ్లాస్ కింద పడేసి బెడి కింద చెక్ చేస్తుంటుంది. కానీ చంటి ఎక్కడ కనిపించకపోవడంతో ఆ కళింగ నీ మీద దాడి చేశాడు కదా, మళ్ళీ తను ఇక్కడికి వస్తాడేమోనని అత్తమ్మ నేను జాగ్రత్తగా చూసుకోమంది, అందుకే ఇక్కడికి వచ్చాను, నువ్వు భోజనం చెయ్యి అని అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది చాముండి. తర్వాత సింధూర చంటి కోసం అంతా చూస్తుంటుంది. కానీ సింధూరకు తెలియకుండానే చంటి కిందికి వెళ్ళిపోతాడు. చాముండి బయటికి రాగానే రవి తన దగ్గరికి వచ్చేసి చంటి పైనుండి కిందికి దూకేశాడు. ఈ విషయము పెద్దమ్మకు చెప్పాలి అని అంటాడు. కానీ అప్పుడు చాముండి అత్తమ్మకి వాడి మీద ఉన్న నమ్మకం మన మీద లేదు, అత్తమ్మకి చెప్పినా మనల్నే తిడుతుంది, అసలు చంటి సింధూర రూమ్లోకి ఎందుకు వెళ్ళినట్టు, తను ఎవరో అమ్మాయిని ప్రేమించినట్టు అందరికీ చెప్పాడు కదా అని అంటుంది చాముండి. తర్వాత సింధూర చంటి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ తను కట్టిన తాళి గురించి ఎవరికి తెలిసిన ప్రమాదమే, అది అత్తమ్మ అడగకముందా జరిగిందేంటో అత్తమ్మకు చెప్పేయాలి అని అనుకుంటుంది సింధూర. తర్వాత విజయమ్మ చెంచలమ్మకు కాల్ చేసి ఆ కలింగగాడు నీ కోడల మీద తాళి కట్టాలని చూశాడంట కదా అని అనగానే చెంచలమ్మ మర్యాదగా మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని అంటుంది. తర్వాత విజయమ్మ నా నోరు మోయించగలవు కానీ ఊళ్ళో వాళ్ళ నోరు మోయించగలవా అని అంటుంది. చెంచలమ్మ వాడు తాళి కట్టుంటే వాడిని అక్కడే చంపి అడవి జంతువులకు ఆహారంగా వేసేదాన్ని, ప్రాణభిక్ష అడిగాడు కాబట్టి బ్రతికిపోయాడు, నా అనుమతి లేకుండా నా కోడలి ప్రమేయం లేకుండా ఎవరైనా తాళి కట్టాలని చూస్తే వాడు నా చేతిలో చేస్తాడు, ఇందులో రెండవ ఆలోచన అనేదే లేదు, చావడం అనేది ఖాయం అంటుంది చెంచలమ్మ. తర్వాత విజయమ్మ నీ కోడల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుండవు మంచిదే, ఆ కంటికి కొనుకొచ్చినప్పుడు ఏదైనా జరుగుండొచ్చు కదా అంటుంది విజయమ్మ. అలాంటి ఆలోచనలు ఏమైనా వస్తే నా కంటిపాప కత్తిలా కంటి రెప్పలు కవచాలా మారిపోతాయి అంటుంది చెంచలమ్మ. అప్పుడు విజయమ్మ డైలాగులు బాగానే చెప్తున్నావు, నీ కోడల్ని ఎంత భద్రంగా కాపాడతావు నేను చూస్తాను అంటూ కాల్ కట్ చేస్తుంది. తర్వాత చెంచలమ్మ మనకి మంచి జరిగితే సహించలేని వాళ్ళు ఉంటారు, చెడు జరిగితే ఆనందించే వాళ్ళు ఉంటారు, మన అవసరం అవకాశంగా మన బాధని పెట్టుబడిగా వాడుకునే స్వార్థపరులు ఉంటారు, అలాంటి వాళ్ళ గురించి మనం భయపడకూడదు, ఎవరో ఏదో అన్నారని కాదు, ఈ భూమి మీద బ్రతకాలనుకున్నవాడు నా చేతిలో చావాలనుకున్నవాడు మాత్రమే నీ మెడలో తాలి కట్టే సాహసం చేస్తాడు, ప్రయత్నిస్తే పోయేదేముందని నీ మెడలో తాలి కట్టే నా గన్నులో ఉండే బుల్లెట్ కాస్త వాడి గుండెలో ఉంటుంది, అయినా జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపోయి జాగ్రత్త ఉండు తల్లి అని సింధూరకు ధైర్యం చెప్తుంటుంది చెంచలమ్మ. తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ కూడా సింధూరుని జాగ్రత్తగా చూసుకోమని మేము బయటికి వెళ్తామని అందరికీ చెప్తుంది. తర్వాత అందరూ కూడా సింధూరుని కంటికి రెప్పలా చూసుకుంటామని అందరూ అయితే చెప్తుంటారు. చెంచలమ్మ బయటికి వెళ్ళడం గమనించిన ఒక రౌడీ కళింగకు కాల్ చేసి చిరుతకులు ఇప్పుడు బయటికి పోయిందన్న అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. తర్వాత సింధూర ఒంటరిగా బయట ఆలోచిస్తూ ఉంటుంది. చంటి తన మెడలో తాళి కట్టాడు, ఈ విషయం అత్తమ్మకు తెలిస్తే తనను చంపేస్తుంది, ఈ విషయం అత్తమ్మకు తెలియకూడదు అని తనలో తను టెన్షన్ పడుతూ ఉంటుంది. సింధూర ఒంటరిగా ఉండడం గమనించిన చంటి ఏంటమ్మాయి గారు ఒంటరిగా ఉన్నారు, మీకేమైనా కాఫీ టీకి ఏదైనా కావాలా అని అంటే కాఫీ కావాలని చెప్తుంటుంది. అమ్మాయి గారు నేను కాఫీ పెట్టాలంటే ప్రతిసారి చంటి గుర్తుకు రావాల్సిందే అని చంటి అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతాడు. సింధూర ఎవరికి తెలియకుండా ఒంటరిగా బయటికి వెళ్ళిపోతుంది. చక్రం ఇదంతా కూడా గమనిస్తాడు. అమ్మాయి గారు ఎక్కడికి వెళ్తుంది ఒంటరిగా అని అనుకుంటూ ఉంటాడు. కానీ బయట నిఘా వేసిన ఒక రౌడీ మళ్ళీ కళింగకు కాల్ చేసి అన్న జింకపిల్ల కూడా ఒంటరిగా బయటకు వెళ్తుందన్న అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఏదేమైనా చంటి తను చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళిద్దరు కలవాలని మనం అనుకుందాం. కానీ సింధూర బయటికి ఎందుకు వెళ్ళిందో రేపటి వీడియోలో తెలుస్తుంది. మా వీడియోస్ మీకు ఎలా అనిపించిందో, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.